హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమారు. ఈ రాజాసింగ్కి సంబంధించి రాజాసింగ్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఒక వీడియో, ఒక ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారింది. ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఎమ్మెల్యే రాజాసింగ్ మీద గతంలో ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేశారట, కొద్దిలో మిస్ అయింది. చేయాల్సినటువంటి ఆఫీసరు మనసు మార్చుకోవడం వల్ల ఆయన బతికి బయటపడ్డాడని చెప్పేసి ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజాసింగ్ మీద ఎందుకు అటాక్ చేయాలనుకున్నారు, ఎందుకు ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన మాటలో ఏం చెప్పాడు అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. మన ఛానల్ని ఇంకెవరైనా తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తనని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో రాజాసింగ్ బాంబు పేల్చారు. ఆయన హిందూ వాహినిలో చేరి యువతను ధర్మం వైపు, సనాతన ధర్మం వైపు నడిపిస్తున్న టైంలో కార్యక్రమాలు చేస్తుండేవాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఇష్టం ఉండేది కాదు. అలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ హిందూ వాహినికి సంబంధించి అంటే గోవధ నిషేధము, లేకపోతే అట్లాంటివన్నీ, లేకపోతే మత మార్పులను అడ్డుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుండేవాడు అనమాట. ఈ ప్రోగ్రామ్స్కి ఎక్కడికి వెళ్ళినా కానీ 144 సెక్షన్ పెట్టేసేసి రాజాసింగ్ అక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. అరెస్ట్ చేసి మళ్ళీ వేరే చోటికి తరలించేవాళ్ళు అనమాట. ఎవరైనా హిందువులను మతం మార్చడానికి ప్రయత్నించినా కానీ వెళ్ళి అడ్డుకునేవాడు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని చెప్పేసి వెంటనే మళ్ళీ ఆయన జైల్లో వేసేవాళ్ళు. జైల్లో వేసిన మళ్ళీ వెంటనే వచ్చి ఆయన మళ్ళీ అదే సనాతన ధర్మం కోసం, అదే హిందూ ధర్మం కోసం పోరాటం అనేది చేస్తూ ఉండేవాడు. ఇక లాభాలని చెప్పేసి ఆయన ఎన్కౌంటర్ చేద్దామని చెప్పి ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనతో పాటు ఒక హిందూ వాహిని కార్యకర్తని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయడానికి భారీ ప్లాన్ చేసిందట. అక్కడ ఆయన్ని అడవిలోకి తీసుకెళ్ళిందట. అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆపరేషన్కి బాధ్యత వహించింది ఒక ఆఫీసర్, కూడా ఒక హిందూ అనమాట. అయితే ఆయనకి రాజాసింగ్ గురించి, రాజాసింగ్ చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి, ప్రోగ్రామ్స్ గురించి ఏమీ తెలియదు ఆయనకి, నథింగ్ అనమాట. ఆయనకు ఆదేశాలు ఇచ్చారు, నువ్వు చంపేయి బాబు, ఎన్కౌంటర్ చేయన్నారు. ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. పోలీస్ ఏం చేశాడంటే ఆయన దింపాడట, ఇద్దరిని కిందకి దింపేసేసి బాబు మీరు పరిగెత్తండి అని చెప్పాడట. పరిగెత్తండి అని చెప్పేసానంటే అప్పుడు అర్థమయ్యేసేసి సార్ నేను ఉరకడం ఎందుకు, కాలిస్తే డైరెక్ట్గానే కాల్చండి, నేను నా ధర్మం కోసం, నేను సనాతన ధర్మం కోసం, నా ధర్మం కోసం నేను పనిచేస్తాను అని చెప్పి అన్నాడట. ఆయన ఆఫీసర్కి డౌట్ వచ్చి ఏంటి నీ ధర్మం అని అడిగాడట. అడిగితే అంటే అప్పుడు ఏంటి ధర్మం అని మాట్లాడతావు, ఏంటి అసలు నీ ధర్మం ఏంటని అడిగితే అసలు మీరు ఎవరు అని చెప్పేసి అని అడిగాడట. అడిగితే అప్పుడు ఒక 2 hours తన గురించి చెప్పాడట. హిందూ ధర్మం గురించి, హిందువుల గోవధని అడ్డుకోవడం గురించి, మత మార్పిడిని అడ్డుకోవడం గురించి ఆయన చేసినటువంటి పనులు మొత్తం కూడా 2 hours హిందూ వాహిని తరపున చేసినటువంటి ఆయన పోరాటాలన్నీ కూడా రాజాసింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడట ఆ ఆఫీసర్కి. అప్పుడు ఆఫీసర్కి అర్థమైందట, అంటే మిమ్మల్ని కనుక నేను చంపుంటే నాకు చాలా పెద్ద పాపం చుట్టుకునేది, ఎందుకంటే అది చాలా హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళని చంపడం అంటే అది ఇది కదా, అలా అనుకున్నాడట, ఫీల్ అయ్యాడట. వెంటనే ఆ పోలీస్ ఆఫీసరే మీడియాకి చిన్న లీక్లు ఇచ్చాడట. రాజాసింగ్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి లీక్లు ఇచ్చాడట. దాంతో ఆ వార్త మీడియాలో వైరల్ అయిపోయిందట. వెంటనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చినాయట. ఫోన్లు వచ్చేసేసి బాబు నువ్వు చంపకాయని, ఆయన చంపక వదిలేసి అని చెప్పారట. దాంతో అక్కడి నుంచి ఆయన తప్పించారు, బయటకు పంపించేశారు. ఆపేయమని చెప్పి ఫోన్ వచ్చిన తర్వాత ఆపేశారు. ఇది ఆయన రాజాసింగ్ అప్పట్లో త్రుటిలో తప్పించుకున్నటువంటిదే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత మార్పిడులు వ్యతిరేకించినందుకు, గోవధన నిషేధాన్ని వ్యతిరేకించినందుకు రాజాసింగ్కి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అప్పట్లో ప్రయత్నం జరిగిందని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది చాలా సెన్సేషనల్ అవుతుంది. మన ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద కంపల్సరీగా మీరు అందరూ చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్స్ అనేది తెలియజేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.